హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అయితే ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను కదండి, ఆన్లైన్లో ప్లాంట్స్ పర్చేస్ చేశాను. అవి ఎలా ప్లాన్ చేశాను అనేది చూపిస్తానని చెప్పాను కదండి. అయితే ముందుగా వాటి కోసం నేనేం వస్తువులు కొన్నానో అవిటిని చూపిస్తాను. పదండి నాతో పాటు నేను చూపించేస్తాను మీకు. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలాంటి ప్లాన్ చేసే బాక్సెస్ అయితే కొన్నానండి నేను. ఇందులో అయితే ప్లాన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందనేసి 2 బాక్సెస్ అయితే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి. చాలా చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట ఈ బాస్కెట్స్ అనేటివి, అందుకోసం అనేసి తీసుకున్నాను. తర్వాత నేను ఈ కోకోపీట్ పౌడర్ని కూడా కొన్నానండి ఆన్లైన్లోనే. చాలా బాగా వచ్చింది. అంటే మనం తెలుగులో ఎరువు అంటాం కదండి, మొక్కలకు ఎరువు వేస్తాము, అది కూడా ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి అన్నమాట. సో ఇది కూడా నేను ట్రై చేద్దాం ఒకసారి అనేసి తీసుకున్నాను. ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. న్యాచురల్ ఆర్గానిక్ కోకోపీట్ పౌడర్ అన్నమాట ఇది. చాలా బాగా వచ్చింది ప్యాకింగ్ అంతా. లోపల కూడా ఎక్కడ బయటికి పోకుండా ఎరువు అనేది నీట్గా ప్యాక్ చేశారు. డబ్బాతో పాటు లోపల ఇలాగా కవర్లో ప్యాక్ చేశారనమాట. చూసారు కదా, ఇలాగ వచ్చింది అనమాట కోకోపీట్ పౌడర్. ఇది 5 kgs పౌడర్ అనమాట. ఇది నాకు ఓవరాల్గా 272 రూపీస్ పడింది అమౌంట్ అయితే. చాలా బాగుంది. తర్వాత ఇదంతా నేను సెట్ చేసి బాక్సెస్లో వేసేసి మట్టి వేసేసి మొక్కల్ని అయితే ప్లాంట్ చేశానండి. ఇదైతే స్ట్రాబెర్రీ ప్లాంట్ అనమాట. చాలా బాగుంది. ఇంట్లో ఏమైనా మొక్కలు ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇది తమలపాకు చెట్టు. ఆన్లైన్లో బుక్ చేశాను కదా, వాడిపోయి వచ్చేసి ఉంటాయి అనుకున్నాను, బట్ చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను మొక్కల్ని అయితే ప్లాంట్ చేసేసాను. ఇంట్లో మొక్కలు ఉంటే ప్రశాంతంగా చల్లగా వాతావరణం, ఈ ఎండలకి మొక్కలు ఉండడం చాలా మంచిదండి. పదండి మా ఇంట్లో ఇంకా ఏమేమి మొక్కలు ఉన్నాయో అన్నీ మీకు చూపించేస్తాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకుంటానండి. ఉంటాను మరి, బాయ్.